మూర్ఖునికి సమాధానము. వాని ముడత చొప్పున మూర్ఖునికి సమాధానమీయకము. ఇచ్చిన యెడల నీవును వానినే పోలియుందువు. ఇది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. వాని ముడత చొప్పున మూర్ఖునికి సమాధానమియ్యము. ఇవ్వకపోయినట్లయితే వాడు తన దృష్టికి తానే జ్ఞానిగా పరిగణించుకుంటూ లోకంలో అతిశయిస్తాడు. కాబట్టి సమాధానం ఇవ్వడానికి సమయం కలదు, సమాధానం ఇవ్వకపోవడానికి సమయం కలదు. ఈ వ్యత్యాసము పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం ద్వారా మానవునికి అనుగ్రహింపబడుతుంది. నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వారై మీలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి కూడా సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం ఇవ్వండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మూర్ఖునికి సమాధానం ఇవ్వాలో సమాధానం ఇవ్వకూడదో అక్కడ మనం నిలబడి ఉన్నటువంటి పరిస్థితి మనకి డిసైడ్ చేస్తుంది. అయితే